ఓర్ని ఇంకా పంటలకు ఎరువులు వేసే కాలం దగ్గరకు రానేలేదు. రైతులు సంచులు సామాన్లు లైన్లలో పెట్టే రోజులు వచ్చినాయి కదా అని అనుకుంటున్నారా? కానీ ఇది ఎరువుల కోసమో ఇత్తనాల కోసమో కాదు, కడుపు నింపే బియ్యం కోసం పడుతున్న తన్లాట. రేషన్ షాపులల్లో 3 నెలల బియ్యం ఒక్కసారే ఇస్తున్నారని చెప్తే పబ్లిక్ పడుతున్న బాధలి. కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి ఎర్రటి ఎండలలో నిలబడలేక ఇగో గిట్ల గిలగిలలాడుతున్నారు పబ్లిక్. కొన్ని దిక్కుల ఎక్కడ వెనకబడిపోతామో, ఏడ సన్న బియ్యం మిస్ అవుతామో అన్నట్టు పొద్దుగాలనే డీలర్ షాపుల ముందడికి వచ్చి పడిగాపులుగా వస్తున్నారు. ఎండలకు తట్టుకోలేక కొందరు సొమ్మసిల్లిపోతున్నారు. చెత్తిర్లు తెచ్చుకొని నెత్తిలో బట్టలు వేసుకొని ఉబ్బరిచ్చినా ఉడకపోసినా పొయ్యి మీద ఉడికే బియ్యం కోసం ఎండలల్లా ఉడుకుతున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు ఇట్లా అవుతున్నది? ఎందుకు ఇంతగానం జనం జాతర తీరుగా వచ్చి లైన్లు కడుతున్నారు అంటే, వచ్చే 3 నెలల బియ్యం ఇప్పుడే ఇయ్యాలని సెంటర్ సర్కారు నిర్ణయం చేసిందట. అట్లెందుకంటే వచ్చేది అసలే వానకాలం. ఎప్పుడు రేషన్ షాపులలో సర్వర్లు పనిచేస్తాయో ఎప్పుడు బంద్ అవుతాయో తెలియదు. కాబట్టి జూన్ జూలై ఆగస్టు నెలల బియ్యం గోధుమలు ఇప్పుడే ఇయ్యాలని చెప్పిండ్రట. ఈసారి వానలు వరదలు ఎట్లుంటాయో కూడా తెలియదు. కాబట్టి పబ్లిక్ 3 నెలలకు సరిపోయే గాసం అందుబాటులో ఉంచాలనే ఆలోచన చేసిందట. అందుకే 3 నెలల బియ్యం గోధుమలు ఒకసారి ఇస్తున్నారని చెప్తే ఇగో గింత గోసపడుతున్నారు పబ్లిక్. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊసిందన్నట్టు అవుతున్నది. 3 నెలల బియ్యం కోసం వస్తే ఆలస్యం అయి కొలువుకు దూరం అవుతున్నాం. చేసేది చిన్న చిన్న ప్రైవేటు కొలువు కాబట్టి అది ఉంటుందో ఊడుతుందో తెలుస్తలేదు. వ్యవసాయం చేసేటోళ్ళు కూలీనాలు ఇవ్వకుండా అవుతున్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తున్నది అని అంటున్నారు. ఎట్లాగూ 15వ తారీఖు దాకా బియ్యం ఇస్తున్నారని తెలిసినా అందరూ ఒక్కసారి వచ్చే వరకు తిప్పలవుతున్నదని అంటున్నారు డీలర్లు. దీనికి తోడు కొన్ని దిక్కుల సర్వర్లు పనిచేస్తలేవని సర్వర్లు పనిచేసే రేషన్ షాపుల కాడికే వచ్చి లైన్లు కడుతున్నారు. ఇక దీని మీద ప్రతిపక్ష పార్టీలు కేంద్ర రాష్ట్ర సర్కారులను తిడుతున్నాయి. 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తామని చెప్పి పబ్లిక్ను తిప్పల పెడుతున్నారు. ఎప్పుడో సర్వర్లు పనిచేయాయి కావచ్చు అని చెప్పి ఇప్పుడే పని చేయకుండా చేస్తున్నారని అంటున్నారు. మాది డిజిటల్ సర్కార్ అని చెప్పుకునే వాళ్ళు టెక్నాలజీని వాడుకునే పద్ధతి తెలియక పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ఇటువంటి పనులు చేస్తున్నారని అంటున్నారు. ఏందో ఏమో కానీ ముందుగాల ఇచ్చే 3 నెలల బియ్యంతో తిప్పలే అవుతున్నదని అంటున్నారు పబ్లిక్.